ఎంతమంది ఉన్నారు పిల్లలు? 100 మంది ఉన్నారా? 100 మంది వెళ్ళారా? 54 మంది. రాత్రి వచ్చి అన్నం తినిపోతారా? చేశారా? వంట చేశారా? చూద్దాం. అన్నం రసం అంతేనా? పప్పు చేయరా? కూర ఉంటుంది ఒకటి, పెరుగు మజ్జిగ ఏం లేవా? ఇయా మజ్జిగ బాగుండే బా. ఇది రసం అన్నం వచ్చి తినేసి వెళ్ళిపోతారు పిల్లలు. కోడిగుడ్లు ఎప్పుడు వేయరా? వారానికి ఒకసారి 2 సార్లు వేస్తారు. చికెన్ కూడా పెట్టరా? చికెన్ కూడా 4 సార్లు ఉన్నారు. వాళ్ళు పొద్దున్నే వచ్చి మధ్యాహ్నం వెళ్ళిపోతారు కదా. వాళ్ళు 2 పూట్లు ఉన్నప్పుడు సాయం దాకుంటారా? అప్పుడప్పుడు 4 దాకుంటారు. వార్డను ఎవరు లేరు ఇక్కడ. ఇంకా చికెన్ ఎప్పుడు పెట్టరా అసలు? ఇంతవరకు చికెనే పెట్టలే. ఎప్పుడు? జూన్ నుంచి ఇంతవరకు పెట్టలేరు చికెన్. జీతాలు వస్తున్నాయా మీకు? వస్తున్నాయా? ఎంత వస్తుంది నీకు జీతం? 13,000. ఒక 3,000 రూపాయలు నీకు అకౌంట్లో పడుతుంది మళ్ళా, 13,000 కాకుండా. నిన్న వచ్చినాం మేము. ఏ రోజున చికెన్ పెట్టినావమ్మా నువ్వు? ఎందుకని పెట్టలేదు? సంవత్సరం అంతా పెట్టలేదమ్మా. లేదమ్మా, అడిగే చెప్పేది. నిన్న వచ్చినా నేను, నిన్న పిల్లలతో అందరితో మాట రికార్డింగ్లు ఉన్నాయి. అడిగి రికార్డింగ్ ని చూపియాలనా? అవును, మరి ఆమెను అడిగినావు. ఎన్నిసార్లు పెట్టినావు? 2 సార్లు పెట్టింటారా జూన్ నుంచి? అది ఎప్పుడు అంతా నెలన్నర క్రితం నుంచేయా? అంతకుముందు విషయాలు ఏమ్మా? ఇంత పాపానికి ఒడగొడతావు నువ్వు తల్లి. ఏం చేస్తావు? ఏంది మాట చెప్పేది? అమ్మా, ఇది ఆశ్రమ పాఠశాల. పిల్లలు ఇక్కడ ఉండాలా? నువ్వు ఉండాలా లేదా? నిన్న మధ్యాహ్నం ఉన్నావా నువ్వు? కూరగాయలకు రోజు కూరగాయలకు పోతా ఉంటే ఇది ఒక్క పిల్లలు ఇక్కడ పండుకోవడం లేదు, ఒక పిల్లలు ఇక్కడ ఉండడం లేదు. పండబెట్టరు. రసం ఒకటే చేసేది. నిన్న ఏం తలకాయ ఉందా లేదా నీకు? విసిగి ఆకును నేను అన్ని గిన్నెలన్నీ తీసి చూసినా. నిన్న గిన్నెలన్నీ తెరిచి చూసినా తల్లి. రసము అన్నం తప్ప ఏం లేవు. మజ్జిగ ఉండయి. ఎట్లుండయి తెలుసునా? ఏమంత పాపానికి ఒడగెడతా ఉన్నావు నువ్వు? ఏం చేస్తా ఉన్నావు డబ్బులన్నీ? ఏమనుకుంటాడో మనం? కొంచెమన్నా ఇంగిత జ్ఞానం లేదా? నీకు పిల్లలు లేరా? ఏ రోజున గుడ్డు పెట్టినావా? ఇదేందమ్మా ఇది? ఇంటికి పో, నువ్వు సస్పెండ్ చేస్తారు. రేపమన్నాడు వస్తాయి నీకు, ఇంటికి పోతావు నువ్వు. సరే పిల్లలు ఉండరు, సరే అన్నమన్నా సరిగ్గా పెట్టచ్చు కదమ్మా. రసం అది నీళ్ళ రసము. మధ్యాహ్నం ఇవి మజ్జిగ రోడ్ని అయ్యి మొత్తం నీళ్ళే. ఎవరు దిక్కులేదులే ఈడ. తింటారు, సచ్చేసచ్చర్లే. నేను బాగా సంపాదించుకుంటే చాలని ఉండవా? ఏం తల్లి ఆడకూతురు నువ్వు? కొంచెమన్నా న్యాయం లేదా? మెనూ ఫాలో అయ్యేది లేదా? ఎంతమందికి లంచాలు ఇస్తాను పైదాకా? ఏంది ఇది? ఏంది స్కూలా లేకుంటే ఆశ్రమ స్కూలా కాదా? సరే రాత్రులు ఉండరు, మధ్యాహ్నం నుంచి కూర్చోబెట్టుకోవాలి కదా, మనం చదివించుకోవాలా. ఇప్పుడు నువ్వు దోరణాల్లో ఉంటివి, వచ్చివి పోతివి. కూరగాయలు అంటివి పొద్దున దోరణాల నుంచి వచ్చేటప్పుడు కూరగాయలు తెచ్చుకుంటే వద్దన్నారా? అరే నేను చెప్పేది తెలుగు కాదు, కూరగాయలకు పోతానంటే ఇప్పుడు పొద్దున్న దోరణాల నుంచి వచ్చేటప్పుడు కూరగాయలు రేపటి తేవచ్చు కదా. ఏందిమ్మా నువ్వు? ఎందుకమ్మా ఉద్యోగాలు చేస్తారు? ఎందుకు ఈ పిల్లలు కడుపులు కొడితే ఏమొస్తుంది మనకు? పిల్లలు రాత్రులు ఉండరు, సరే 3 పూట్ల అన్నం సక్రమంగా మెనూ ప్రకారం పెట్టాలి కదా. నాది పోర్మామిల్ల, ఇదే రూట్లో పోతా ఉంటాను నేను విజయవాడకు. వారానికి ఒకసారి పోతా ఖచ్చితంగా. ఏమి సోమవారం పోతా, శుక్రవారం రిటర్న్ పోతా. నేను ఖచ్చితంగా మధ్యలో వస్తా. ఈసారి మెనూలో ఏమాత్రం డీవియేషన్ ఉంటే మటుకు నీకు చెప్తా ఉన్నా తల్లి, పద్ధతి కాదు ఇది.
ఇదామే ఎన్ని కూరలు చేసినావు నిన్న ఈమె అంతే కదా మరి చిక్కుడుకాయ కూర ఉండేదా మజ్జిగ ఉన్నాయా మధ్యాహ్నం చికెన్ ఎన్నిసార్లు పెట్టారు చూడు మరి ఆమె చెప్తా ఉంది కదా ఇంకేంది ఆమెనే మాట్లాడిపోయింది నిన్న ఏం చెప్పినారు నిన్న జూన్ నుంచి చికెన్ ఇంతవరకు పెట్టలే ఏ రోజు చికెన్ పెట్టలేదు ఆడ పిల్లలు ఏమని చెప్తా ఉన్నారు బాబు ఆ పిల్లలు కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారా వాళ్ళని అడిగే చెప్పేది అడిగినారా వారానికి ఎన్ని గుడ్లు ఇస్తున్నారు నాన్న ఒకటా రెండా ఒకటి చికెన్ ఒకసారైనా పెట్టినరా ఇప్పటికి ఈ సంవత్సరంలో ఒకసారి కూడా పెట్టలేదా పొద్దున్న టిఫిన్ పెడుతున్నారా ఏం పెడతారు టిఫిన్ ఆదివారం పూరి పెడతారా పెట్టరు సాయంత్రం ఏమైనా తినేటివి పెడతారా ఏం పెడతారు తినేటివి గుగ్గుల్లో ఒక రోజు అట్లా పెడతారా ఏం పెట్టరు కదా ఏం లేవు నిన్న నేను వచ్చిన 5కు 5:30కు నేను ఇటున్నా సాయంత్రం గుగ్గులు ఏం పెట్టరా స్నాక్స్ ఏం పెట్టరు రాత్రి ఫ్రూట్ ఇస్తారా అరటిపండు ఏదన్నా యాడ్ లేవే నిన్న మరి నేను చూస్తే పిల్లల తల్లిదండ్రులు రాండి ఒకసారి మాట్లాడాలి మీరు మరి నువ్వు అబద్ధాలు చెప్తానవే ఏం నువ్వు ఈడ మీ పిల్లలు లేరా మీ బంధువుల పిల్లలు మీ వాళ్ళు లేరా మరి వాళ్ళ కడుపు కొడదామా మరి అబద్ధాలు కవర్ చేస్తాడావు నువ్వు మరి నువ్వు చికెన్ ఇచ్చినానంటావు నెల నుంచి ఇలేదంటావు అసలు చికెనే పెట్టడంలే మరి ఇప్పుడు చెప్తివే నువ్వు ఎప్పుడు పెట్టలేదు చికెన్ పెట్టారమ్మా ఎప్పుడన్నా చికెన్ నువ్వు చికెన్ పెట్టినారంటివే పోయిన నెల కాదు ఈ సంవత్సరమే పెట్టలే మరి ఇందాక పెట్టినారంటివే పోయిన నెల కాదు పోయిన సంవత్సరం జూన్ నుంచి పోయిన సంవత్సరం స్కూల్ తెరిచినప్పటి నుంచి చికెన్ పెట్టలేదు ఇంట్లో అందరూ తీసుకొని వచ్చి వండినారు 2 సార్లు అట్ట ఇచ్చేటప్పుడు మధ్యాహ్నం 3 గంటలప్పుడు 3:30 కూరగాయలు తెచ్చి ఇచ్చింది లోపల రానిలా మధ్యాహ్నం పెట్టేసింది అన్నము అమ్మా ఆదివారం మధ్యాహ్నము చికెన్ పెట్టాలా బిర్యానీ రైస్ చేయాలా కూరగాయలు అన్నం చేయాలా అర్థమైతా ఉందే మంగళవారం సాయంత్రం చికెన్ పెట్టాలా గుడ్డు రోజు ఇవ్వాలా రోజు గుడ్డు ఇవ్వాలా పాలు ఇవ్వాలా పొద్దున పూట పాలు ఇవ్వాలా పిల్లలకు తీసేయండి సార్ కూరగాయలు అదొక్క కేజీ చేస్తారు సార్ అది వారం చేయమని ఈ పిల్లలకి ఇస్తుంది ఈ పిల్లడు సర్ది చేస్తాడు ఇంకా నూనె ప్యాకెట్ అది వారం రావాలా ఎందుకని ఇప్పుడు మీ పిల్లలను ఇక్కడ ఇంకొకటి ఉంది కదా హాస్టల్ అక్కడ చేరిస్తే అక్కడే ఉంచలేరా మీరు చదువుకోవడానికి రాత్రులు అక్కడే ఉంటారు చింతలా ఆడకు పంపిద్దామా ఇది మూపేపిచ్చేసి బాగా అన్ని బాగా పెట్టిస్తా పెద్ద పిల్లల్ని పంపిస్తారా ఆడికి చదువులు చదివిద్దామమ్మా ఈ పిల్లలు ఊరికి తిరుగుతాం మీలాగానే కష్టపడాలా వాళ్ళు కూడా మీరు ఏ చిన్న పనులు చేసుకుంటా కొండల మడిపోతా ఉన్నారు వాళ్ళకు కూడా అదే బతుకు ఇస్తామా వాళ్ళకు కొంచెం చదువులు చెప్పిస్తారు రేపు ఉద్యోగాలు చేసే ఉద్యోగాలు కావాల్సినవి ఉన్నాయి మీకు రిజర్వేషన్లు ఉన్నాయి ట్రైబల్స్కు మీకు బాగా ఉద్యోగాలు వస్తాయి కొంచెం చదువుకుంటే చాలు ఏమమ్మా అర్థమవుతుందా మీకు అన్నం లేదు పిఓ సార్ దగ్గర పోయి పిఓ సార్ చెప్పినాము ఈరోజు అన్నం లేదు సార్ పిల్లలు అన్నంకి బళ్ళను ఉండి బయటకు పోతున్నారు అని చెప్పినాము పిఓ సార్ ఫోన్ చేసి DWS సార్ ఆమె చెప్పినాడు ఆమె 3:30 బస్కి వచ్చింది అప్పుడు వచ్చి ఏమన్నాం పెడతారు సార్ ఇంకా 1 గంటకు బువ్వ పెట్టాల్సింది ఇంకెప్పుడు ఆమె ఇన్నే ఉండాలా తెలుసునా మీకు ఆమె ఇక్కడే ఉండాలా డబ్బులన్నీ ఏమైతాయి 1400 ఒక్కొక్క పిల్లోనికి ఇస్తా ఉంది ప్రభుత్వం ఆడ ఉండేది 36 మంది అయితే 48 మంది ఎంత 50 మందినో రాస్తాడు సరే వాళ్ళకి టయానికన్నా పెట్టచ్చు కదా పద్ధతి మార్చుకో లక్షల జీతాలు ఇస్తా ఉంది ప్రభుత్వం మీకు ఇంకా అది చాలదు ఇది తినాలా నువ్వే చెప్పులే తినకు నాకు బీపీ లేపాకమ్మా ఎందుకు తల్లి నువ్వు
తినలేదనుకుంటే ఏమవుతావు నీ ఇప్పుడు 1400 ఇస్తా ఉంది ఆ ప్రభుత్వం, ఏమైతా ఉంది 1400? తినలేదంటావు 1400 ఏమైందంటే సమాధానం చెప్పవే. బియ్యం ఉచితం ఇచ్చా రూపాయా? మరి ఆ మెనూ ఎందుకు, ఆ డైట్ ఎందుకు? మధ్యాహ్నం పడి స్కూల్కి పోయినా కానీ గుడ్డు పెడతారే తల్లి? యాడా నువ్వు గుడ్డు పెట్టే వారానికి ఒక్కసారి పెడుతున్నావు. ఈరోజు పెట్టింటావులే నా పేరు తెలిసి. వారానికి ఒక గుడ్డు ఇస్తాడు నువ్వు. 6 సార్లు ఇవ్వాలి కదా మరి. అట్టయితే ఏడా అట్టిపండు ఇస్తాడు? రోజు అట్టిపండు ఇవ్వాలా, గుడ్డు ఇవ్వాలా, వారానికి 2 సార్లు చికెన్ పెట్టాలా, వాళ్ళు కూరగాయలే తెచ్చి ఇవ్వు. నువ్వు ఏం చేస్తారు వాళ్ళు? నువ్వు ఈడు ఉండాలా తెలుసా? అదన్నా ఏడుండేది? నా నెత్తిని ఉండవు. ఏడుండవు? నిన్న మధ్యాహ్నం ఉండేవు, ఇప్పుడు పోతాడవు.